ఎన్నికలేనివాడు బలమైన జనమగును. కనబడుచున్నది అతి నీతలకు పైగా ప్రకాశించుతున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది అతి నీతలకు పైగా ప్రకాశించుతున్నది. కొరకు ప్రకాశించుము, తేజరిల్లుము, కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించును, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. నీవు తేజరిల్లుము, ప్రకాశించుము, నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చెను. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది అది నీతలకు పైగా ప్రకాశించుతున్నది. నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము, నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. ఆమె ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీదొక్క దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా
వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. నీవు తేజరిల్లు, ప్రభువు కొరకు ప్రకాశించుము. 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 ప్రభువు కొరకు ప్రకాశించుము. హల్లెలూయా, 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 హోసానా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హోసానా. Hallelujah, hallelujah, amen. Hallelujah, 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 Hosanna. Hallelujah, hallelujah. Oh, Aradhana, Hosanna. Hallelujah, 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 hallelujah. Chopalo korutu bigarega ganapalchane sayanu. Amen, 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 amen. Hallelujah, hallelujah, hallelujah. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. బలమైన దేవుని, బలమైన దేవుని, శక్తివంతుడైన దేవుని ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. రబలబ శబదులరబ రిగలరబ శబదురందరబ శందర. యేసయ్యా, యేసయ్యా. పిలు, పిలు యేసయ్యను. గట్టిగా పిలు, బిగ్గరగా పిలు, కేకబెట్టు పిలు. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పలు కొడుతూ, చప్పలు కొడుతూ, బిగ్గరగా, 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 బిగ్గరగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక. ఓ రామ బాబా 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 షబా బాబా బాబా. ఇప్పుడే, ఇప్పుడే వ్యాధులు తొలగిపోవునగాక, చీకటి తొలగిపోవునగాక, బంధకాలు తొలగిపోవునగాక, శాపము తొలగిపోవునగాక, దరిద్రత తొలగిపోవునగాక, సాతాను తొలగిపోవునగాక. Yes, 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 hallelujah. నీకే ఆరాధన. యేసయ్యా, 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 యేసయ్యా,
స్తుతి మహిమ ఉదయించుగాక, మహిమ ఉదయించుగాక. కొరతలేని అభిషేకం, కొరతలేని అభిషేకం, కొరతలేని అభిషేకం కుమ్మరించబడునుగా, కుమ్మరించబడునుగా, కుమ్మరించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి మనం స్తుతిందాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా. యాకోబు దేవుడే నిన్ను ఉద్ధరించెను, సియోను దేవుడే నీ కన్నీరు తుడచును, అసమానుడైన వాడు విడిచిపెట్టడు నిన్ను, సియోను దేవుడే నిన్ను ఆదుకోనేను, యాకోబు దేవుడే కన్నీరు తుడచును. అవును తండ్రి, అసమానుడైన దేవుడవు, విడనాడవు మమ్మలను, మా కన్నీరు తుడిచే దేవుడవు, మమ్మల్ని ఆదుకుని దేవుడవు, మమ్మల్ని బలపరచు దేవుడవు, మా ఎడల కృప చూపేవాడవు, దీనుని ఎడల కృప చూపేవాడవు. ఈ రాత్రి నీ కృపను మాపై చూపండి, నీ కొరత లేని అభిషేకం మీరు మాకు దయచేయండి నాయనా. మాలో ఉన్న ప్రతి చెడుతనమును, పాపమును, మాలో ఉన్న అపవిత్రతను మీరు తొలగించి పరిశుద్ధపరిచి పవిత్రురాలైన సంఘముగా, కన్యకగా మమ్మల్ని మీరు మార్చండి అయ్యా. నీ అభిషేకమును మా మీద నిండుగా మీరు కుమ్మరించండి, నీ వాక్కును మాలో పంపించండి ప్రభువా, వెలిగించండి, చీకటి తొలగించండి. ఈ వాక్యము వెళ్ళని తోడనే వెలుగు కలుగును. అట్టి వెలుగు ప్రతి ఒక్కరి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కూడికల ద్వారా మీరు అనుగ్రహించుదురుగాక, ఈ కూడికల ద్వారా మీరు అనుగ్రహించుదురుగాక. అనేక కుటుంబాలు మీరు వెలిగించుదురుగాక. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్నటువంటి మా తండ్రి, నీ వాక్యమై మాతో మీరు ఉండండి. నీ వాక్యమే మా మధ్యలోనికి దిగిరండి. నీ వాక్యమై మాతో మీరు మాట్లాడండి. నీ దాసులు మీరు మరుగుపరిచి, నీ దాసును కనబడనివ్వకుండా, నీ దాసులోంచి, నీ దాసుని ముఖాంతరములో నుండి మాతో మీరు మాట్లాడమని, వినగలి చెవులు గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. గుమ్ముగా వెళ్ళిపోతున్నారు, ఎదరికి జరగండి, ఖాళీగా కూర్చోండి, చాలా ప్లేస్ ఉంది కదా. కొంచెం ఎదరికి జరగండి అమ్మా, కొంచెం ఎదరికి జరగండి, ఖాళీగా కూర్చో అమ్మా. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ రోజు ఈ రాత్రికాల కూడికలో చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ, అలాగే మైక్ యంత్రం ద్వారా వింటున్నటువంటి మన మిత్రులు, స్నేహితులు, గ్రామ ప్రజలకు యేసుక్రీస్తు నామములో శుభము కలుగును గాక. మనలను, సంఘమును, మన గ్రామమును, ఈ మాటలు వింటున్న వారిని, మన మధ్యలోనికి వచ్చిన దాసులను దేవుడు నిండారులుగా దీవించును గాక.
అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వెళ్దాములే చూద్దాములే అంటున్న వారు త్వరగా దేవుని సన్నిధికి రావాలని మనం చేస్తున్నాను. మరి వర్తమానంలోనికి మనం వచ్చాం, విలువైన సమయానికి మనం వచ్చాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని దాసులు మరి రాజేష్ అయ్య గారు ఏలూరు పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్న దైవజనులు మన పిలవగా మన మధ్యలోనికి వచ్చారు. ఉదయకాలము చక్కటి వర్తమానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరిచారు. ఈ రాత్రి పూట కూడా వారు వాక్యం చెప్పడానికి మరి వారు సిద్ధంగా ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యం చెప్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు వస్తుండగా చప్పట్లు కొట్టి మనం ఆహ్వానిద్దాం. సర్వఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. ఈ సమయంలో నాకంటే గనులైన దైవజనులు పేటర్ గారికి, అలాగనే ఆనంద్ కుమార్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కూడి చేరి ఉన్న ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా దూరాన సమీపాన ఆయన యొక్క మైక్ అనే మిషన్ ద్వారా ఆయన యొక్క వాక్యం వింటున్న ప్రతి సహోదరి సహోదరులకు కూడి చేరి ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పదవులో ఉన్నతమైన స్థితికై ఆయన నిత్య రాజ్యము రాకడ కొరకై మనందరినీ కూడా సిద్ధపరచునుగాక. ఆమేన్. చూడండి దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 30వ వాక్యం 30వ వాక్యాన్ని చదువుకుందాం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందకు వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. బైబిల్ చెప్పబడిన మాట, యూదా వంశపు వారిలో తప్పించుకొనిన శేషం ఏమవుతుంది అనంటే క్రిందకు వేరు తన్ని మీదికి ఎదిగి అది ఫలిస్తుంది అని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉంది. జీవం కలిగిన దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, శేషం అంటే మిగిలేది. ఎప్పుడైనా కానీ చదువుకున్న పిల్లలు ఉన్నారు, భాగాహారాలు చేయిస్తూ ఉంటారు. ఎలాగంటే వచ్చింది, పోయింది, మిగిలింది, దాన్ని భాగించటం. 200ను మనం 17తో భాగిస్తే మిగిలిన శేషం ఎంత వస్తుందో లెక్క చూడాలి. అలా చూస్తే భాగించగా మిగిలింది, పోయింది పోను, మిగిలిన దాన్ని శేషం అంటారు. అలాగే మన పితరులలో కూడా చాలామంది వారు కాలము సంపూర్ణం చేయబడిన వారు, కొంతమంది చెదరగొట్టబడిన వారు, కొంతమంది ఆయా దేశాలకు వెళ్ళిపోయిన వారు, వలస వెళ్ళిపోయిన వారు, అలా 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 గతించిపోయి చివరికి మిగిలిన శేషం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
శేషం ఎక్కువ ఉంటుందా, లేదంటే భాగించబడిన పెద్ద సంఖ్య ఎక్కువ ఉంటుందా? నా మాట అర్థం కావట్లేదు అనుకుంటా మీకు. భాగించబడేదేమో పెద్ద సంఖ్య, శేషం వచ్చేసరికేమో చిన్న సంఖ్య. ఎందుకని అని అంటే భాగించగా తీసివేయగా, భాగించగా దాంట్లోంచి తీసివేయగా మిగిలింది శేషంగా మిగిలిపోతూ ఉంది. ఈ శేషాన్ని, చిన్న సంఖ్యను, అలాగే చిన్న మందను, చిన్నగా ఉన్న సంఘాన్ని ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఈ చిన్నగా ఉన్న ఈ శేషంగా మిగిలింది ఏమవ్వాలి అని అంటే వేరు లోపలికి తన్నే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. వారు క్రిందకు వేరు తన్నారు, మీరు కూడా ఆత్మీయ స్థితిలో కిందకు వేరు తన్నుదురుగాక. జీవం కలిగిన ఆయన శరీరములో మీరు వేరు తన్నుదురుగాక, నానాటికి ఎదిగి ఫలించుదురుగాక. ఆమేన్. కొన్ని చెట్లను మనం చూస్తే కింద వేరు ఎంత లోతుకు వెళుతుందో అంత పైకి ఎదిగిద్దాట మొక్కలు. అవునా కదా? ముందు మీరు మొక్క వేసారనుకోండి, ఏదైనా మొక్క కింద వేరు దన్నిద్దా, లేదంటే పైకి ముందుగానే ఎదిగిపోద్దా? చెప్పాలి మీరు గట్టిగా. ఎందుకని? కిందకి వేరు తన్నిందనుకోండి మొక్క, అది పైకి ఎంత ఎదిగినా దానికి గాలి కొట్టవచ్చు, లేదంటే వరదలు రావచ్చు, తుఫాన్లు వచ్చి దాన్ని కమ్మాలను చూడొచ్చు, పడేయాలని చూడొచ్చు, ఇరగొట్టాలని చూడొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏది జరిగినప్పటికీ కూడా దాని వేరు ఎలాగుంది అని అంటే క్రిందకు తన్నింది. లోతుగా దాని వేరు ఉందో గనక చెట్టు పడిపోదు. హల్లెలూయా. అలాగే ఒక విశ్వాసి క్రైస్తవ జీవితంలో కూడా లోతైన విశ్వాసపు వేరు మీలో తన్నినప్పుడు, లోతైన అనుభవాల్లో మీరు నిలబడి ఉన్నప్పుడు, లోతైన వ్యక్తిగా నిన్ను నీవు మార్చుకుని మలచుకొని ఆయన సన్నిధిలో, ఆయనలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు, ఎన్ని శ్రమలు కలిగినా, ఎంత కష్టం కలిగినా, ఎంత ఇబ్బంది కలిగినా నిన్ను కదల్చగలిగిన వారు ఎవరునూ లేరు. జీవం కలిగిన దేవుడు నిన్ను నిలబెట్టి ఎదిగి ఫలించి అభివృద్ధి పొందునట్లుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అట్టి ఆశీర్వాదం మనం చూడాలి అనంటే మన వేరు ఏమవ్వాలి అంటే విశ్వాసములో లోతుగా తన్నేవారమై ఉండాలి, ప్రార్థనలో లోతైన అనుభవం కలిగిన వారమై ఉండాలి, వాక్యములో లోతైన అనుభవం చేత ఎంతమంది అయితే నిలబడతారో సాతాను నిన్నేమి చేయలేదు, అపవాది నిన్ను పెలకించలేదు, అపవాది తంత్రాలు నీ మీద పని చేయవు. ఎందుకని అనంటే నువ్వు లోతైన అనుభవంలో నీ వేరు పాతుకుని ఉంది, నువ్వు లోతుగా ఉన్నావు, లోతైన అనుభవంలో ఉన్నావు. కొంతమంది ఎంతకాలం వచ్చినా కానీ పైపైనే ఉంటూ ఉంటారు. పైపైనే ఉన్న వాళ్ళకి కానీ గట్టి శ్రమగానే మీకు వచ్చి కొట్టిందనుకోండి, గట్టి శ్రమగానే వాళ్ళకి వెళ్ళి తాకిందనుకోండి, ఏమంటారో తెలుసా? యేసయ్య మాకేం చేశాడు ఏమండి అనరా? అదే విశ్వాస సహితమైన ప్రార్థన ఉందనుకోండి, లోతుగా దేవునిలో ప్రార్థనా జీవితం, విశ్వాసం, అలాగే వాక్యమందు నిరీక్షణ కలిగిన శక్తి కలిగిన వారై ఆ వాక్యాన్ని నమ్మి వాక్యపు అనుభవంలో నిలిచి ఉన్నవారనుకోండి, ఏమంటారో తెలుసా? ఇప్పుడు కష్టం వస్తుంది, ఇప్పుడు శ్రమ కాలం ఉంది, ఇప్పుడు నిందకాలం ఉంది, ఇప్పుడు అవమాన కాలం ఉంది, కానీ రేపు నా జీవితం ఫలభరితంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నవ్విన చోటనే ఘనుడిగా నిలబెట్టబోతున్నాడు. ఏ పరిస్థితిలో నేను పడిపోయినా, ఏ పరిస్థితిలో ఇప్పుడున్న రేపటి జీవితం మాత్రం ఆశీర్వాదకరంగా నా ప్రభువు చేయబోతున్నాడు అని ఒక నిరీక్షణ కలిగిన అనుభవంతో పరుగులు పెడుదురుగాక. ఆమేన్. ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు లోతైన అనుభవాల్లో పాతుకుని నిరీక్షణ కలిగిన వారై పరుగులు పెడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు లోతు ఎక్కడ ఉండాలి? వేరులో లోతుగా పాతుకునే అనుభవం కలిగి ఉండాలి. ఆ వేరు నువ్వై ఉండాలి, ఆ వేరు నీదై ఉండాలి, ఆ వేరు నీ వంశపు వారై ఉండాలి, ఆ వేరులో ఉన్నవారు నీ జనాంగమై ఉండాలి. నీ స్వకీయ జనాంగములోనే వేరు లోతుగా పారిన వారై పైకి ఎదిగి ఫలించుదురుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, ఒకసారి పరిశుద్ధ గ్రంథములో
యోబు గ్రంథము 14వ అధ్యాయము 7-8 వాక్యాలు మనం చదువుదాం. చదువున్నాను. వృక్షము నరకబడిన ఎడల అది తిగిరి చిగుర్చుననియు దాని లేత కొమ్మలు వేయునని నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. హల్లెలూయా. దేవుని పిల్లలరా, ఎలాగుంది అని అంటే, చెట్టు కొడతారా? మీరు ఎప్పుడైనా చెట్టు నరికారా? ఏదన్నా చెట్టు నరికితే నరికామని చెప్పండి, నరకపోతే మా ఇంట వంట లేదండి నరకటం అని చెప్పండి. నరికారు లేదా? ఏదో చెట్టు మన ఇంటి దగ్గర మొలిసిన చెట్టు దేన్నైనా కానీ అది మనకు పనికిరాదు అనుకుని నరికినా అది ఏం చేస్తుంది తెలుసా? దాని వేరు లోపలికి పాతుకొని ఉంటుంది. కొంతమంది వేళ్ళు సైతం పేకరు, మొద్దు నరుకుతూ ఉంటారు, పైన నరుకుతారు. అదేమైద్దో తెలుసా? కొంతకాలానికి అదేమైద్ది, మరలా వస్తుందా రాదా? ఎప్పుడైనా మీరు చూసారా? ఏంటండి చూడలేదు అనుకుంటా, మౌనంగా ఉన్నారు కొంతమంది. ఏమైద్దంటే మొద్దు నరికిన తర్వాత మరలా దానికి చిగురు వస్తుందని నీకు నమ్మకం ఉంటుంది. మొలక చెట్టు చూడండి, ఎంతసేపు నరికినా కానీ కొత్త చిగురు దాంట్లోంచి మరలా వస్తూనే ఉంటుంది. మీ ఊర్లో ములక్కాయ చెట్లు ఉన్నాయా? మా ఊర్లో మాత్రం ఇంటికి ఒకటి పెంచేవాళ్ళు ఇంతవరకు. ఇప్పుడు దేవుడి దయ వల్ల అవి లేవు అనుకోండి, ఎవరు చూసినా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనటమే సరిపోతుంది. కనుక ఆ రోజుల్లో మాత్రం ఇంటికి ఒక చెట్టు, ఇంటికి ఒక తోట ఉండేది. ఎట్టగంట వంకాయలు పండించేవాళ్ళు, వంకాయలు బెండకాయలు పండించేవాళ్ళు, బెండకాయలు ఏళ్ళింట్లో బండిని వాళ్ళింట్లోకి, వాళ్ళింట్లో బండిని ఏళ్ళింట్లోకి ఒక కూరలు సరిపోతూ ఉండే. ఇప్పుడైతే మాత్రం అందరం కూడా అంతా హైబ్రిడ్ బ్రీడ్ అయిపోయాం కనుక అన్నీ కూడా వెళ్ళి సంతలు చేసుకొని తీసుకురావటమే. హల్లెలూయా. దేవుని పిల్లలరా, ఈ చెట్టు నరకబడింది. మొద్దు నరకబడిన తర్వాత మొద్దు అయిపోయింది కూడా చిగురిస్తుంది అనే నమ్మకం ఉందా లేదా? నమ్మకం కలదు అనే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ఈ మాటల్లో మనం చూస్తే ఆ మొద్దు ఏమవుతుంది అని అంటే, బైబిల్లో చెప్పబడిన మాట ఎలాగుందంటే, దాని వేరు భూమిలో పాతదైపోయింది. భూమిలో ఏమైపోయింది? పాతదైపోయింది. విశ్వాసం కూడా భూమిలో ఏమైపోయింది అంటే, క్రీస్తు అనే ఆయన యొక్క శరీరం అనే భూమిలో మన విశ్వాసం కూడా ఏమైపోతుందంటే, సంవత్సరాలు తరబడి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్న తర్వాత మనం ఏమవుతున్నామంటే, పాత వ్యక్తులుగా కొనిపోబడుతూ ఉన్నాం. ఎలాగానంటే, మనకు చాలామంది చెప్పే మాటలు ఎలాగుంటాయంటే, ఆవిడ చాలా కాలం నుంచి ప్రభువులోకి వెళుతుందండి, పాత విశ్వాసం అండి, పాత వాళ్ళండి, పాత అనుభవాలండి అని చెప్తూ ఉంటారు. హల్లెలూయా. అలాగే మనం కూడా ఎలాగుండాలంటే, భూమిలోకి లోతుగా వేరు పారిన వారమై ఉండి, ఈ వేరు ఏమవుతుంది అంటే భూమిలో పాతగిల్లిపోతుంది. పాతగిల్లిపోయినప్పటికీ కూడా అలాగే మొద్దు ఏమైపోతుందంటే, మంటిలో ఏమైపోతుందంటే చీకిపోతుందంట. మొద్దు మట్టిలో ఉంటే ఏమైంది? చీకిపోద్దా లేదా? మా ఊర్లో అంటారు దాన్ని బుగిలిపోతాం అంటారు. మీ ఊర్లో ఏమంటారు నాకు తెలియదు. అది ఏమైపోద్దంటే, ఒక మొద్దుగానే మన నరికి పక్కన పెట్టామనుకోండి, మట్టిలో పెట్టామనుకోండి, కొన్నాళ్ళకి అది ఏమైపోద్ది? చీకిపోద్ది. అంటే ఏంటంటే, అది అప్పుడు దాకా పేళ్ళలాగా వచ్చేది. ఎట్టంటే చిన్నదిగా నువ్వు కానీ ఏదైనా గొడ్డల దెబ్బ దాని మీద ఇంకాని ఏమైపోద్దంటే పొడుము అయిపోద్ది. ఎందుకనంటే ఇక దాంట్లో ఏం బలం లేదు, శక్తి ఏమి దాంట్లో లేదు. కానీ జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలరా, నువ్వు శ్రమల చేత, కష్టము చేత, నింద చేత, అవమానం చేత ఎంత కొట్టబడి నలిగిపోయినప్పటికీ కూడా, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినప్పటికీ కూడా, జీవం కలిగిన దేవుని యొక్క నీటి వాసన చేత మాత్రమే మీరు చిగుర్చుదురుగాక. ఆమేన్. ఆయన యొక్క వాక్యపు వాసన నీ దగ్గరికి వచ్చినప్పుడు, జీవం కలిగిన దేవుని యొక్క మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ నీటి వాసన చేత మాత్రమే నువ్వు చీకిపోయి ఉన్న పరిస్థితి నుంచి కూడా చిగురు కలుగునుగాక. ఆమేన్.
దేవుని పిల్లలారా, ఎప్పుడైనా అనుకుంటారు మీకు వచ్చిన శ్రమను బట్టి, మీకు వచ్చిన కష్టమును బట్టి, మీకు వచ్చిన అవమానకరమైన పరిస్థితిని బట్టి మీరు మాట్లాడుకునే మాటలు ఎలాగుంటాయి అంటే, నా పరిస్థితికి అయిపోయింది, నేను ఇక్కడి నుంచి లేవలేను, ఈ పరిస్థితి దిగజారిపోయింది, ఈ పరిస్థితి పూర్తిగా ఇతను చనిపోతాడు, లేదంటే దీన స్థితికి వెళ్ళిపోయాడు, ఇక లేగడు, ఈ పరిస్థితి అంతా కూడా అయోమయంగా మార్చబడింది, ఇక వీరికి సావే చేరడు అనుకునే పరిస్థితుల నుంచి ప్రభు జీవం కలిగిన ఆయన మాట నీ దగ్గరికి వచ్చి నీకు ఆదరణ కలగజేసినప్పుడు, నీకు నెమ్మది కలగజేసే మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ నీటి వాసన ఎప్పుడైతే తగిలిందో వెంటనే కూడా జీవం నీలో కలుగునుగాక. జీవం కలిగిన దేవుడు ఆయన నిన్ను చిగురింపజేయనుగాక. ఒక నవనూతనమైన వ్యక్తిగా నిలబెట్టగలిగిన సర్వోన్నతుడైన దేవుని కృప ద్వారా నింపబడుదురుగాక. ఆమేన్. ఆ జీవం కలిగిన దేవుడు ఏం చేస్తాడు అని అంటే, చివరి ఆఖరి క్షణానికి వెళ్ళిపోయిన నీ బ్రతుకును, చివరి జీవితానికి వెళ్ళిపోయిన నిన్ను, చివరి జీవితానికి వెళ్ళిపోయిన నీ కుటుంబాన్ని అక్కడి నుంచి ఆయన లేపి లేత మొక్క వలె చిగురు పెట్టినట్లుగా దేవుడు దయచేయునుగాక. ఆమె లేత మొక్క ఎలా వస్తుంది నాన్న? దాని చిగుర్లు వేరు, దాని కొమ్మలు వేరు. అప్పుడప్పుడే అది పెరుగుతూ ఉంటే మనం కూడా చాలా ఆనందంగా దానికి నీళ్లు పోస్తామా పోయమా? జీవం కలిగిన దేవుని యొక్క వాక్యపు నీటి వాసన ఎప్పుడైతే నీకు తగిలితో, నీ వేరు, పాతగిల్లిపోయి ఉన్న వేరుకు కూడా జీవం కలుగునుగాక. ఆమేన్. కొంతమంది పాతగిల్లిపోతూ ఉంటారు. ఎందుకని అంటే వారు క్రీస్తులోనే ఉంటారు, క్రీస్తుతోనే ఉంటారు, ఆరాధన చేస్తూనే ఉంటారు, ప్రభువుని ఆరాధించే వారే ఉంటారు, కానీ విశ్వాసంలో పాతగిల్లిపోతారు, సన్నగిల్లిపోతారు, ప్రార్థనలో దిగజారిపోయే అనుభవం వారిలో ఉంటుంది. కానీ అట్టి అనుభవాల్లో ఉన్నవారి దగ్గరికి కూడా జీవం కలిగిన ఆయన మాట, ఆయన నోటి మాట, తన దాసుల ద్వారా మీకు ప్రకటిస్తున్న ప్రతి మాట కూడా మిమ్మల్ని ఏం చేస్తుంది అని అంటే, అక్కడి నుంచి ఆశలతో చిగురు పట్టినట్లుగా, మీరు వృద్ధి చెందినట్లుగా, దీన స్థితిలో ఉన్నవారు సంపన్న స్థితికి, ఉన్నతమైన పరిస్థితికై, ఆ నిత్యత్వానికి, వారసత్వంకై మీరు మార్చబడినట్లుగా ఆ జీవం కలిగిన వాక్యపు మాట నీ దగ్గరికి ప్రవహించునుగాక. ఆమేన్. ఇప్పుడు జీవం కలిగిన ఆయన మాట ఎవరికి తగలాలి అంటే, నీ వేరుకు ఆ నీటి వాసన తగలాలి, వాక్యపు వాసన నీలో ఉండాలి. నీకు ఎప్పుడైతే ఆ వాక్యపు వాసన నీలోకి వస్తుందో, అప్పుడు నీవు ఎలాగుంటావు అంటే, లేత మొక్కల వలె మీరు చిగురు పెట్టుదురుగాక. లేత మొక్కలు ఎలాగుంటారు? చిన్నపిల్లోడు ఉన్నాడు, ఎట్ట గంతులు ఎత్తాడు? ఏం చెప్పరేంటి? లేకతోడు గంతులు వేసినట్టు గంతులు ఎత్తారు. అవునా కదా? మన ఊరిలో 3 సార్లు రౌండ్ కొట్టేసి రండిరా ఈదులన్నీ అన్నా కానీ వెళ్తారు, పరుగులు పెడతారు. అదే కాస్త పెద్ద వయసు ఉన్న వాళ్ళని పరిగెత్తి రండి 3 సార్లు అన్నాం అనుకో, ఏం చేస్తారు? ఏం చెప్పరేంటండి? ఒకసారి వెళ్ళి వచ్చేసరికి ఆపసోపాలు పడతారు. అవునా కదా? ఇంకోసారి వెళ్ళమంటే కనుక మమ్మల్ని కూడా తిడతారు, ఇంకోసారి వెళ్ళమంటే చర్చికి కూడా మానేస్తారు. పద్దాకడ నన్నే పంపిస్తున్నారు, నాకేం కాళ్ళు బిక్కొస్తున్నాయి, నాకేం చేతులు బిక్కొస్తున్నాయి అనేవాళ్ళు కూడా లేకపోలేదు దేవుని పిల్లల్లో. కానీ దేవుని పిల్లలరా, ఎప్పుడైతే జీవం కలిగిన దేవుని యొక్క మాటకు నువ్వు లోబడి నడుస్తూ ఉంటావో, ఆ మాటను అనుసరిస్తూ ఉంటావో, అప్పుడు నీకు ఆయన జీవం నీలో కలిగి నువ్వు ఎలాగుంటావు అని అంటే, యవ్వనస్తులు పరిగెత్తినట్లుగా లేత మొక్కల వలె చిగుర్చగలిగిన ఒక క్రొత్త అనుభవాన్ని ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అప్పుడు మాకు సత్తువు తగ్గలేదు, మా కాళ్ళల్లో సత్తువు తగ్గలేదు, మా యొక్క చేతుల్లో సత్తువు తగ్గలేదు, మా ఒంట్లో శక్తి తగ్గలేదు. మేము జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, మా దేవుడు మాకు ఉన్నతమైన కార్యాన్ని జరిగించాడు అని అనేకులకి ప్రకటించి చెప్పగలిగిన వాడిగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక.
ఆమేన్. ఇప్పుడు ఈ వేరు ఎక్కడుంది అని అంటే నీటి వాసన తగిలే చోట ఉంది ఈ వేరు. మీరు కూడా ఎక్కడ ఉండాలి అని అంటే ఎక్కడో నలుగురు కూర్చుని మాటలు చెప్పుకునే చోట కాదు, జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం అందుతున్న స్థలములో, జీవం కలిగిన దేవుని యొక్క మాట ప్రకటించబడుతున్న స్థలములో నువ్వు నిలబడి ఆరాధిస్తున్నప్పుడు ఆ మాట నిన్నేం చేస్తుంది అని అంటే లేత మొక్క వలె మార్చగలిగిన అనుభవంలోకి, ఒక ఉన్నతమైన పరిస్థితి మార్చగలిగిన అనుభవంలోకి, ఎప్పుడు చూడని అభిషేకం కృప నువ్వు పొందుకున్నట్లుగా ఆ జీవం కలిగిన మాట నిన్ను దర్శించునుగాక. ఆమేన్. అందుకనే దేవుని పిల్లలారా, మనం ఎలాగుండాలి అని అంటే మనం ఎప్పుడు కూడా ఆ నీటి వాసనకి దగ్గరగా ఉండాలి. మనం వేరు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నీటి వాసనకి దగ్గరగా ఉండాలి. నీటి వాసన అంటే ఏంటి? ఇప్పుడు అంటే జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం, దేవుని మాట, దేవుని యొక్క సేవకుల ద్వారా ప్రకటించబడుతున్న దేవుని మాటకు ఎలాగుండాలంటే సమీపంగా, దగ్గరగా, అది నా కోసమే ప్రకటించబడింది అని ఆ మాటని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో ఆ క్షణం నుంచి నీలో ఏమైంది అంటే కొత్త చిగురు మొదలవుతూ ఉంటుంది. ఆశలు ఏమీ లేవు, నిరాశలే ఉన్నాయి, నిస్పృహే ఉంది, ఇబ్బందే ఉంది. కానీ ఆ క్షణమును కూడా జీవం కలిగిన దేవుని యొక్క మాట నీకు ఆదరణ కలగజేసి, ఆశ లేని చోటే ఆశ కలగజేసి ఉన్నతమైన స్థితికి అయినా నిలబెట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వేరులో ఏముండాలి? ఇప్పుడు నీటి వాసన దగ్గర ఉండేదయ్యి ఉండాలి. వేరు ఎలాగుండాలి అని అంటే లోతుగా వెళ్ళాలి. అవునా కదా? పైన వెళ్తామండి, పైన ప్రార్థన చేస్తామండి, ఏదో వస్తున్నాంలేండి అన్నట్లు కాదు. లోతైన అనుభవంతో, వాక్యపు అనుభవంతో ఎప్పుడైతే మీరు నిలబడి ఆరాధన చేస్తారో, ఎప్పుడైతే నిలబడి మీరు ప్రార్థన చేయగలుగుతారో అప్పుడు మీరు ఎలాగుంటారు అని అంటే పైకి ఎదిగి ఫలిస్తారు. హల్లెలూయా. ఫలింపు నాకు వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి చూద్దాం. ఫలింపు నాకు వద్దు అనేవాళ్ళు ఎవరు ఎత్తల. మేము ఫలించాలి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. అంటే అందరికీ ఉంది ఫలించాలని. ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి లోతుగా ఉండాలి, విశ్వాసంలో లోతు, ప్రార్థనలో లోతు, అలాగే వాక్యంలో లోతైన అనుభవం కలిగి ఉండాలి. రెండు, ఎక్కడుండాలి అని అంటే నీటి వాసన తగిలే స్థలంలో నీ వేరు ఉండాలి. ఎక్కడుండాలి? నీటి వాసన అంటే వాక్యము దొరికే స్థలములో నీవు ఉండాలి. హల్లెలూయా. చూడండి దేవుని పిల్లలారా, ఇంకో మాటను కూడా మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథకర్త సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం. భక్తిహీనత వలన ఎవ్వరు కూడా స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కాదలదు. ఏమైందంటే ఇప్పుడు నువ్వు లోతుగా నాటావు, వేరు లోతుగా ఉంది, లోతైన అనుభవంలో ఉన్నావు. రెండు, నీవు నీటి వాసన తగిలే స్థలంలోనే నీ వేరును ఉంచావు, ఫలించావు, ఎదుగుతున్నావు. ఇక ఏమవుతావు అని అంటే నీతిమంతులు వేరంట ఏం చేయబడదంటే ఇక కదిల్చేవాడు ఎవడో కూడా లేడు, అది కదల్చబడదు. హల్లెలూయా. అంటే నువ్వు ఏం చేయబడకూడదు అంటే ఇటు అటు పోకూడదు. సాతానుగాడు వచ్చి కానీ మనల్ని పట్టుకుని ఊపుతున్నాడు అనుకో, నువ్వు ఎట్టుండాలా? దేవుడా ఎట్టుండాలా? గట్టిగా దిగ్గొట్టి మేకు వెళ్ళి కదలకోకుండా ఉండాలా పట్టుకుని. అర్థమైనా? గట్టిగా బెగ్గొట్టారనుకోండి, ఒక మేకు తెచ్చి, పెద్ద మేకు తెచ్చి మీ ఇంట్లో కానీ బెగ్గొట్టారనుకోండి, గోడకు కొట్టారనుకోండి, మేకు ఊడిపోయేదానికి ఏదైనా కడతావా? ఏం చెప్పరేంటి? ఊడిపోయేదానికి ఏమైనా కడతారా మీరు? అది గట్టిగా ఉందనుకోండి, దానికి ఏం చేస్తారు? ఏదో ఒకటి కడతారు, అది కూడా బలంగా ఉంటుంది. అలాగే మన విశ్వాస జీవితం కూడా ఎట్లా ఉండాలి అంటే
కదల్చబడే వాళ్ళు కాదు. ఈ కృపా సన్నిధిలో ఉన్న మీ అందరూ కూడా ఎలాగుండాలి అని అంటే, మీరు కదల్చబడేవారు కాదు, కదలని వ్యక్తులుగా స్థిరపరచబడుదురుగాక. నీతిమంతులు వేరు కదలదు, నీతిమంతుడైన వాడు కదల్చబడడు. నీతిమంతులు వేరు కదలకోకుండా స్థిరులై నిలబడునుగాక. ఆమేన్. దేవుని పిల్లలమైన మనమందరము కూడా జీవం కలిగిన ఆయన సన్నిధిలో లోతైన అనుభవంలో నిలబడిన వారు, నీటి వాసన మాత్రము చేత చిగురుచే మనము కదలని వారిగా ఆయన సముఖాన నిలబడుదువుగాక. ఆమేన్. అలాగే 12వ అధ్యాయంలోని 12వ వాక్యం కూడా మనం చదువుదాం. భక్తిహీనులు చెడ్డవాటి కొరకు దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించును, నీతిమంతులు వేరు చిగుర్చును. హల్లెలూయా. భక్తిహీనుడైతే అనుకుంటాడంట దోపు సొమ్ము ఊరకే వచ్చేసేది, లేదంటే దోచుకునేది, లేదంటే ఆడి పంట కూడా ఎట్టగొట్ట ఇసుడు వల్ల ఇసి లాగేద్దాం ఈరోజు అనే విధంగా ఉంటుందట. అదే భక్తి కలిగిన వాడి జీవితం ఎలాగుంటుంది అని చెప్పాడు అని అంటే, వారి వేరు ఎలాగుంటుంది అని అంటే, వారి వేరు చిగురిస్తుంది. హల్లెలూయా. ఏం కలిగిద్ది వాళ్ళ వేరుకు? నువ్వు పక్కన వాళ్ళ దాంట్లోంచి చెరువులోంచి ఏమి లాక్కోవసరలే. మాకు కొన్ని ఊర్లు తెలుసు నాకు, కైకలూరు దగ్గర ఏం చేస్తాడు తెలుసా, రొయ్యి పంట ఈయన వేస్తాడు. ఈయన పంట పోయిందనుకో, అది ఎమ్మటనే లాగేసేసేసి ఆ యొక్క నీటిని ఏదో మందులేదో కొట్టేసి లైన్ చేయడు. నేను పోతే పోయాను, నా పక్కన ఉన్న వాళ్ళందరూ నాతో పాటు పోవాలి. అర్థమైందా? ఈయన పోతాడు, ఈయనతో పాటు పక్కన వాళ్ళందరినీ శరపాలని చూస్తూ ఉంటారు కొంతమంది. అది ఎవరు ఆలోచన అంటే భక్తిహీనుల ఆలోచన. కానీ జీవం కలిగిన దేవుని పిల్లల ఆలోచన ఎలాగుండాలి అని అంటే, వారు ఎలా కనపడుతున్నారంటే, నీవు నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీ వేరేమైద్దంటే చిగురిచ్చింది. ఆ చిగురించేది ఎలాగుంటుంది అంటే, నువ్వు వేసింది కొద్దిగే, నువ్వు చేసే ప్రయత్నం కొద్దిగే, కానీ అది విస్తారమైన దీవెన చేత చిగురించునుగాక. విస్తారమైన ఆశీర్వాదం మీరు కూర్చుకుందురుగాక. అట్టి భక్తి జీవితాన్ని మనమందరం కూడా కాపాడుకుందుముగాక. ఆమేన్. దేవుని పిల్లలైన వారిలో ఉండవలసింది ఏంటి అని అంటే, నీతిమంతులు వేరు చిగురిచిద్దని, నీతిమంతులు వేరు కదల్చబడదని. వారు కదలరు, ఇతరులను కదలనేరు. వారు చిగురిస్తారు, వారితో పాటు ఉన్నవారికి కూడా ఆశలు చిగురునట్లుగా వారికి జీవం కలిగిన వాక్యపు ఉరవడిలో వారిని అందరినీ కూడా నిలబెట్టి నిలిచియుందురుగాక. ఆమేన్. ఈ వేర్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ 2 వేర్ల గురించి కూడా చెప్తాను. ప్రత్యేకమైన వేర్లు ఈ మనలో ఉండకూడని ఏంటో మీకు చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుదాం. దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. ఏంటి నాన్నది? చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. వీళ్ళ మధ్యలో ఏముందంట? వీళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళే, వీళ్ళందరూ భక్తి చేసేవాళ్ళే, వీళ్ళందరూ యేసయ్య రక్తము చేత కడగబడిన వాళ్ళే, బాప్తిసం పొందినోళ్లే, మారుమనసు మార్గాల్లో నిలబడేవాళ్లే. కానీ వీరి మధ్యలోకి ఏమొచ్చిందంట? ఒకటి ఏ వేరు వచ్చింది? అప్పుడు దాకేమో నీరు దగ్గర పారే వేరు కాదు, లోతుగా ఉన్న వేరు కాదు, అన్నీ కూడా ఉన్న వీరిలోకే ఏమొచ్చిందో తెలుసా? చేదైన వేరు మొదలైంది. హల్లెలూయా. చేదైన వేరు వచ్చింది అనుకోండి, ఏమైంది అప్పుడు? వేరు చేదైతే పంట కూడా చెప్పాలా? మీ ఊర్లో అట్ట ఉండదు అనుకుంటా.
వేరు చేదైతే పంట చేదు అవ్వదనుకుంటా, పంట తీయగుంటుంది అనుకుంటా, అందుకే మీరు మాట్లాడలే. వేరు చేదైతే పంట కూడా అంతేనా? అంతేనాక? వేరు చేదైతే పంట కూడా. ఎందుకని? వేరులో చేదు ఉంది, పంట కూడా పాడైపోద్ది. అందుకనే జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మీలో ఒకవేళ చేదైన వేరు మొలుస్తుందేమోనని చెప్పేసి ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాం. అందుకనే ఆ చేదైన వేరు ఎవరిలో కూడా మొలవకోకుండా ఒక ప్రత్యేకమైన స్థితిలో సంఘము వెలిగించబడునుగాక, సంఘము పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక, సంఘం అభిషేకంతో నింపబడునుగాక, ఆత్మతో నింపబడుదురుగాక. ఏ సాతాను క్రియ మీ మధ్యలో పని చేయకోకుండా వెళ్ళగొట్టబడునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, అందుకనే ఆయన ఏమని చెప్తున్నాడు అని అంటే, మీ మధ్యలో ఏముండకూడదు అని అంటే, చేదైన వేరు ఉండకూడదు. ఈ చేదైన వేరు ఎక్కడి నుంచి ప్రవేశిస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట కూటి కోసం చేదైన వేరు మొలిచింది ఆయనకి. హక్కును అమ్మేశాడు, జ్యేష్ఠత్వం హక్కును అమ్మేశాడు, అన్నీ అమ్మేశాడు. కొంతమంది ఉంటారు, చేదైన వేరు మొలిసిందనుకోండి, ఇంట్లో కొండలు అమ్మేస్తారు, బంగారం అమ్మేస్తారు, వెండి అమ్మేస్తారు, డబ్బులు పోగొడతారు, ఇంట్లో ఉన్న ఇల్లు అమ్మేస్తారు, పొలాలు అమ్మేస్తారు, అందరిని తీసుకెళ్ళి చెట్టు కింద నిలబెడతారు. ఏ వేరది? చేదు. నాకు ఒక ఆయన తెలుసు, మొత్తం సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తాడు, ఏం పని చేయడట, సంవత్సరం అంతా బాగానే ఉంటాడట. ఓ 3 రోజులు వచ్చేసరికి మాత్రం ఉన్నాయి మొత్తం అమ్మేస్తాడు. హల్లెలూయా. ఏ 3 రోజులు మీరు చెప్పండి? సంవత్సరం అంతా కష్టపడతాడంటే 3 రోజులు పండగ వస్తుంది. భలే చెప్పాడు. ఇంక వెళ్తాడంట, మొదటి రోజు పుంజట్టుకుని వెళ్తాడు, సంకలో పుంజట్టుకుని వెళ్ళి ముందు డబ్బులు తీసుకెళ్తాడంట. ఆ పుంజు ఎగిరిపోద్ది, డబ్బులు ఎగిరిపోతాయి. రెండో పుంజు రెండో సంకలో ఎట్టుకెళ్తాడు. ఈసారి అలా ఆవిడ మెడలో ఉన్నాయి, చెవుల్లో ఉన్నాయి, ముక్కుల్లో ఉన్నాయి, మొత్తం వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా? కాళ్ళ పట్టీలు ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా అని అంటే, ఏమి లేవయ్యా, ఇంట్లో సామాన్లు ఉన్నాయంటే, లేదు అవి కూడా వచ్చేస్తాయి, మళ్ళీ వచ్చేస్తాయి. అయిపోయిన తర్వాత ఇక కోళ్ళు పట్టుకోడు. ఇక 3వ రోజు కోడి పట్టుకోడు. 3వ రోజు ఏం పట్టుకుంటాడు తెలుసా? పేక పట్టుకుంటాడు. అర్థమైందా? 3వ రోజు పేక పట్టుకుంటాడంట. ఆ పేక పట్టుకుని ఇక ఏం చేస్తాడు తెలుసా? రే, నా ఇల్లు ఇంతకు పెడతా, ఎవడైనా తీసుకుంటే తీసుకోండి, నాకు ఇంత డబ్బులే ఉండ చాలు అంటాడట. అవునా? హల్లెలూయా. మీరు అలాంటి వాళ్ళు లేరనుకుంటున్నాను. మన ఊర్లో చాలా మంచివాళ్ళు మా ఊర్లో ఉన్నారు బాబు, అట్లాంటి వాళ్ళు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, సంవత్సరం మొత్తం కష్టపడతాడు, సంవత్సరంలో మళ్ళీ ఏ అలవాటు లేదు, ఏది ఉండదు పాపం. ఈ 3 రోజులు వస్తే చాలు ఇక ఆయన పట్టుకునే వాళ్ళు ఉండరు, ఉన్నాయి మొత్తం ఊడిసిపెట్టుకుని వెళ్ళిపోవాల్సిందే ఇంట్లోంచి. ఆవిడ ఎప్పుడు వచ్చి ఒక మాట చెప్తూ ఉండేది, ఏమన్నా తెలుసా? మా ఆయన గురించి ప్రార్థన చేయండి కొద్దిగా. మా ఆయన అయ్యా సంవత్సరం అంతా బాగానే ఉంటాడు అయ్యా, 3 రోజులు మాత్రమే అదుపులో ఉండడు. ఆ 3 రోజులు మా ఆయన మారితే గనక ఇక మా ఇంట్లో కొదువే ఉండదు బాబా అని అంది. హల్లెలూయా. సరే అని చెప్పేసేసి సర్లేమ్మా ప్రార్థన చేసుకో అంటే, ఆవిడ మరుసటి సంవత్సరంలో ఒక సాక్ష్యం చెప్పింది. ఏంటో తెలుసా? మా ఆయన ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళలేదు, దేవునికి స్తోత్రం అంటుంది వచ్చి. ఏం చేశాడు తల్లి అని అడిగా నేను. అడిగితే ఫస్ట్ రోజు కోడి మాంసం కొనుక్కొచ్చాడు. అయ్యారు వండి పెట్టు, కొద్ది తిని బయటికి వెళ్ళాలన్నాడంట. తిని బయటికి వెళ్ళాలనగానే వీడికి గుండెల్లో రాయి పడిపోయింది. సరేలేని చెప్పేసి కూర వండి పెడితే శుభ్రంగా తిని మత్తుగా నిద్రపోయాడు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు మళ్ళీ బయటికి వెళ్ళి కూర తెచ్చాడంట. మళ్ళీ పిల్లలు వచ్చారని మళ్ళీ తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. ఆ రోజు పోయింది. 3వ రోజు అదే ప్రయత్నం.
అదే జరిగింది. 3 రోజులు బయటికి వెళ్ళా, ఇంట్లో సామాన్లు బాలేదు, ఏది బాలేదు, ప్రశాంతంగా ఉన్నారు. హల్లెలూయా. కానీ కొంతమందిలో క్రైస్తవుల్లోని, క్రీస్తుని ఆరాధిస్తున్న వారిలోని, క్రీస్తుని పూజిస్తున్న వారిలోని, క్రీస్తు దగ్గరకు వచ్చిన వారిలోని చేదైన వేరులు మొదలవుతూ ఉంటాయి. ఆ చేదైన వేరు చొప్పున ఏం చేస్తామంటే పతన వ్యవస్థకు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని దేవుని పిల్లలారా, సంఘములో ఎక్కడా కూడా చేదైన వేరు పని చేయకూడదు, చేదైన విధానంగా ఉండకూడదు. నీలో ఏ చేదైన వేరు ఒకవేళ సాతాను వచ్చి మొలిపించిన ఆ వేరును పెకలించగలిగిన శక్తి దేవుని ద్వారా మీరు సంపాదించుకుందురుగాక. ఆమేన్. అంతేగాని లోకంలో పడిపోతాం, లోకంలో ఉంటాం, లోకంలో జీవిస్తాం, లోకంలో ఉంటాం అనుకుంటే గనక పతన వ్యవస్థకు వెళ్ళిపోతావు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనమందరం కూడా ఎలాగుండాలి అంటే మనలో చేదైన వేరు ఏది కూడా ప్రవేశించకోకుండా ఉండునట్లుగా మన భక్తి జీవితాన్ని, మన జీవితాన్ని కాపాడుకుని ఆయన సన్నిధిలో, ఆయన సముఖాన నిలబడగలిగిన శక్తిని సంపాదించుకుందుముగాక. ఆమేన్. అలాగే మత్తయి సువార్తలో అంటాడు 13వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా, ఒకసారి చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 6వ వాక్యం. మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఏమవుతాయి అనంటే ఇవి రాతి నేలను పడిన విత్తనాల గురించి చెప్పాడు. అవునా కదా? ఆ విత్తనములో రాతి నేలను పడిద్ది, కొద్దిగా మట్టి ఉంటుంది, ఆ మట్టి మీద మొలుస్తుందంట. కొద్దిగా లైట్గా విశ్వాసం చూపే వాళ్ళు ఉంటారు కదా, కొద్దిగా అట్టంటి వాళ్ళందరికీ బాగానే ఉంటుంది. ఎట్టంటే రాగానే దేవుడు కూడా ఒక సూచక్రియ, ఒక అద్భుతమో ఏదో ఒకటి చేస్తాడు. చేయంగానే సంతృప్తికరంగా ఆహా దేవుడు బాగా చేసాడు నాకు అనుకుంటాం. కానీ గట్టిగా శ్రమ వచ్చిందనుకోండి, గట్టిగా ఎండేసింది అనుకోండి, గట్టిగా కానీ ఒక గట్టి గాలి వచ్చిందనుకోండి, ఏమైపోతామనంటే ఆ ఎండ మన మీద పడగానే, ఆ శ్రమ మన మీదకి రాగానే, ఆ ఇబ్బంది మన మీదకి రాగానే మనం వేరేమైపోద్దంటే ఎండిపోయిద్దట. హల్లెలూయా. అంటే మనం ఎండిపోయే వేరులం కాదు, మనం ఫలభరితంగా ఉండే వేరులం. హల్లెలూయా. అంతేగాని ఎండిపోకూడదు. కొంతమంది విశ్వాస జీవితంలో ఎండిపోతారు. నాకేం చేసాడండి, చాలా కాలం నుంచి ఎక్కడికి వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నానండి, నాకేం చేసాడండి దేవుడు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మా ఊరిలో ఒక అక్కయ్య వస్తుంది ఈ మధ్య కొత్తగా. ఆవిడ అంటది 3 నెలల నుంచి వస్తుంది, నేను చూస్తూనే ఉన్నా. ఆవిడ ఇబ్బంది ఏంటో నాకు చెప్పట్లా, కానీ ఆవిడ గురించి ప్రార్థన చేస్తుందంటే ప్రభువా నీలో స్థిరపడాలి, నీలో అభివృద్ధి చెందాలి, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా నువ్వే తీర్చాలి, నీలో నిత్యత్వం కొరకు వాళ్ళు నిలబడాలయ్యా అని ప్రార్థన చేస్తున్నా. ఆవిడ అంటది 3 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చి, అయ్యగారు 3 నెలల నుంచి ప్రార్థనకు వస్తున్నాను కానీ, 3 నెలల నుంచి చర్చికి వస్తున్నాను కానీ, 3 నెలల నుంచి వాక్యం వింటున్నాను కానీ మా అబ్బాయి మాత్రం తాగుడు మాత్రం మానట్లేదండి. అర్థమైందా? 3 నెలల నుంచి చర్చికొస్తే ఇప్పుడు ఏమవ్వాలా, వాళ్ళ అబ్బాయే మారిపోవాలంతే. నువ్వు కూడా ఏం మన ఊరిలో వ్యవసాయం లేదు, నేను చెప్దామంటే వాక్యం. వ్యవసాయం ఉందా? లేదుగా. మన ఏరియా అన్నీ కూడా చేపలు, రొయ్యలు ఇవే కనపడుతున్నాయిగా. అదే ఆ ఇత్తనం వేసేది మీరే. పోనీ రొయ్యి పంటే తీసుకుందాం, లేదంటే చేపల పంటే తీసుకుందాం. వేసి పిల్లనేసి పిల్లేచారు, ఇవాళ పిల్లేచారు, రేపొద్దున వెళ్ళి పెద్ద చేపలు అమ్మేస్తాం ఓహో అని దండోరా వేయండి చూద్దాం. ఏందన్నా చెప్పరేంటి? ఎదుగుతీయా? మరి కాలం ఉంది కదా దానికి, ఉందా లేదా? లేదు, రేపొద్దునే అమ్మేస్తాం మా చేపలో. నిన్న పిల్ల వేసాను, వాళ్ళేమో ఏమైపోయిందంటే కేజీలు వచ్చేసినాయి, లేదంటే 0 పాయింట్లు వచ్చేసినాయి, రెండే మేము అమ్మేస్తామంటే ఏంటండి? ఏం మాట్లాడరు ఏంటి? ఎందుకని? అదిగో కొద్ది కాలం ఉంది దానికి పెరగటానికి,
కొంతమంది ఉంటారు విశ్వాస జీవితాల్లో వేరు లోతుగా లేకపోవటం వల్ల విశ్వాస జీవితంలో విశ్వాసం లోతుగా లేకపోవటం వల్ల, ప్రార్థన లోతుగా తెలియకపోవటం వల్ల, వాక్యం లోతుగా తెలియకపోవటం వల్ల ఏమంటారో తెలుసా? ఏమండి 3 నెలల నుంచి వస్తున్నానండి, మాకేం కార్యం. హల్లెలూయా. అట్లాంటి అనుభవాలు వద్దు. జీవం కలిగిన దేవునిలో నువ్వు ఎంత లోతుగా పాతుకుంటావో, ఎంత లోతుగా ఉంటావో, ఎంత లోతైన అనుభవాన్ని సంపాదిస్తావో అంత ఎదిగి ఫలించబోతూ ఉన్నావు, అంత ఎదిగి నువ్వు వృద్ధి చెందబోతూ ఉన్నావు. ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు యేసయ్య. కనికర స్వరూపుడు, ఆయన కనికరాన్ని నీ మీద చూపబోతూ ఉన్నాడు. నువ్వు ఎంత లోతుగా నువ్వు విశ్వాస జీవితంలో పాతుకుంటావో అంత అభివృద్ధి, ఆశీర్వాదం నీ పిల్లల తరాలు చూచుదురుగాక. ఆమేన్. అంతేగాని వెంటనే రాగానే ఏం జరగలేదని చెప్పేసి తర్వాత ఎండిపోయే వాళ్ళం కాదు. మన వేరు ఎండిపోయే ఏరు కాదు. మన వేరు ఎలాంటిదంటే లోతుగా ఉండి ఫలించే విధంగా ఉందుముగాక. ఆమేన్. మనలో ఉండకూడనివి ఏంటి అని అంటే, ఒకటేమో చేదైన వేరు, రెండోది ఎండిపోయే వేరు, అంటే విశ్వాస జీవితంలో పడిపోయే వేరు. ఇవేమీ ఉండకూడదు. మనలో ఇవి ఉండవలసినవి ఏంటి అని అంటే, ఒకటి ఎలా ఉండాలంటే లోతుగా పాతుకున్న వేరు, రెండోది నీటి వాసన తగలంగానే చిగురించే వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఉన్నప్పుడు నీతిమంతుల వేరు కదల్చబడదు, నీతిమంతుల వేరు చిగురిస్తుంది అని చెప్పబడింది వాక్యం. అలాగే జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని మరి ఒక వాక్యం మనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుదాం. చదువున్నాను. యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగుర్చి పోయును, వారు భూలోకమునకు ఫలభరితముగా చేయుదురు. ఏం చేస్తారంట వాళ్ళు? భూలోకాన్నే ఫలభరితంగా చేస్తారట. భూలోకాన్ని ఫలభరితంగా చేయటం అని అంటే, నేను ఒక చిన్న విషయం చెప్పాలంటే, ఈ పరిచర్యల గురించి మరియమ్మ గారు వేశారు విత్తనం. తర్వాత పీటరయ్య గారు దాన్ని నీరు పోసి అలా వృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఆనంద్ పాస్టర్ గారు ఇంకొద్దిగా ఫలభరితంగా మార్చుకుంటూ ఉన్నారు. అట్ట తరతరాలు ఎలా వెళుతుంది అని అంటే, భూలోకమంతా కూడా ఫలభరితమైన పరిచర్యలుగా మార్చబడును గాక. ఆమేన్. వేరు ఎలాగుంది అని అంటే, భూలోకాన్ని ఫలభరితం చేసేదిగా మార్చబడుతూ ఉంది. రాబోతున్న కాలమున అది ఏం చేయబడబోతుంది అంటే, ఫలం పొందేది కాకోకుండా, వాళ్ళు అభివృద్ధి పొందేదే కాకోకుండా, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండేదే కాకోకుండా, వారి ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, ఒక విశ్వాసి జీవితం ద్వారా, ఒక విశ్వాసి ప్రవర్తన ద్వారా, ఒక విశ్వాసి భక్తి ద్వారా, ఒక విశ్వాసి క్రీస్తులో ఉన్న శ్రద్ధ, భక్తి, అలాగే వాక్యపు అనుభవం ద్వారా భూలోకం అంతా కూడా ఫలభరితంగా మార్చబోయే కృపను మనమందరం పొందుకుందాముగాక. ఆమేన్. నీ ఒక్కళ్ళ బట్టి ఇప్పుడు ఏమవ్వాలి? భూలోకం అంతా కూడా అంత సామర్థ్యత మనం సంపాదించుకుందామా? కనీసం మన కుటుంబాన్ని కూడా ఫలభరితం చేసే సామర్థ్యం మనం సంపాదించుకుందాముగాక. ఆమేన్. మనల్ని బట్టి మన కుటుంబం అంతా ఏమవ్వాలి? చెప్పాలా? ఏమవ్వాలి? ఫలభరితంగా మార్చబడాలి. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి దీవెన పొందాలి, నిన్ను బట్టి ఉన్నతమైన స్థితికై నిలబడాలి, నిన్ను బట్టి వారు కూడా రక్షించబడాలి, ఆ రక్షణ మార్గంలో నిలబడాలి. నీవు నీ కుటుంబం కలిసి జీవం కలిగిన ఆయన సన్నిధిలో ఆరాధించగలిగిన శక్తిని మీరందరూ పొందుకొని వెళుదురుగాక. ఆమేన్.
జీవం కలిగిన దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని పిల్లలారా, మన వేరు ఎప్పుడైతే ఆయనలో పాతుకొని నివసిస్తుందో, ఎప్పుడైతే విశ్వాస జీవితంలో లోతైన అనుభవం కలిగి ఉంటామో అప్పుడు ఏం జరిగేది అని అంటే, మనమే కాదు మన కుటుంబాలన్నీ కూడా ఫలభరితంగా మార్చబడతాయి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, ఓబేదేదోము ఇంటిలో మందసం ఉంది. మందసం ఉన్నందుకు, ప్రార్థనా శక్తి ఉన్నందుకు, ప్రభువుని ఆరాధించినందుకు వాళ్ళ కుటుంబీకులందరూ కూడా ఆశీర్వాదం పొందారు. హల్లెలూయా. అదేంటండి, ఓబేదేదోము ఒక్కటే కదా ఆశీర్వాదం పొందవలసింది, ఫలభరితంగా అవ్వాల్సింది ఎవరు? ఏం చెప్పరేంటి? అమ్మ నీ పేరేంటి? పుష్పవతమ్మ గారు ప్రార్థన చేసింది అనుకో, ఎవరు దీవించబడాలా? ఓకే, వెరీ గుడ్, మంచి ఆశే. కానీ కొంతమంది ఏమంటారు తెలుసా, బాబా నేను దీవించబడాలి బాబా, వాడి గురించి నాకు వద్దు నాయన, నా పంట మాత్రమే పండాలి బాబా, వాడి గురించి నాకు వద్దు నాయన అనుకునే వాళ్ళు ఎక్కువ. అవునా కదా? నేను బాగోవాలి అనుకుంటారు. కానీ ఓబేదేదోము మాత్రం దేవునికి లోబడి, దేవుని యొక్క సన్నిధానాన, సముఖాన ఆయన యొక్క మందసాన్ని ఆ ఇంట్లో ఉంచుకున్నందుకు 3 నెలలేనంట ఆయన ఉంచుకున్నది, ఎక్కువ కాలం కూడా కాదు. 3 నెలలు ఆయన మందసం ఆయన ఇంట్లో ఉందో లేదో, జీవం కలిగిన దేవుని మందసం ఆ ఇంట్లో ఉన్నంత కాలం, ఆ 3 నెలల లోపే ఏం జరిగిందో తెలుసా? దావీదుకు పురంకి వినబడింది. ఎక్కడున్నవాడు అని అంటే, ఈయనేమో ఊరు బయట ఉంది ఇల్లు, ఊరు గవిన్లో ఉంది ఇల్లు. ఆ ఇంటిలో ఉన్న ఆశీర్వాదం గురించి ఎక్కడ వినబడింది అని అంటే, దావీదు పురంలో ఉన్న, మధ్యలో ఉన్న దావీదు పురానికి వినబడి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అంటే ఏంటి అని అంటే, నువ్వు ఫలభరితంగా మార్చబడితే, నీ కుటుంబం అంతా కూడా ఫలభరితంగా మార్చబడితే, నీ కుటుంబం అంతా కూడా దీవెన పొందితే, ఆ దీవెనను బట్టి అనేకులు దేవుని సముఖానికి వచ్చుదురుగాక. ఆమేన్. అలా రావాలి అని అంటే ఇప్పుడు నువ్వేం చేయబడాలి? నీ వేరు లోతుగా ఉండాలి, నీ వేరు వాక్యములో నిలబడాలి. అలా నిలబడి ఫలభరితంగా మార్చబడిన నిన్ను బట్టి అనేకులు జీవం కలిగిన దేవుని సన్నిధికి రప్పించే వ్యక్తివై నిలబడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు మనం అందరం ఏం చేయబడాలి? ఇప్పుడు ఫలభరితులుగా కావాలి. నిన్ను బట్టి ఏం చేయబడాలి? నీ ఇళ్ళన్నీ కూడా, మీరు చేసే ప్రార్థన బట్టి ఏం చేయబడాలి? అమ్మా నువ్వు చేసే ప్రార్థన బట్టి ఏం చేయబడాలి? మీ కుటుంబం అంతా మారు మనసే కాదు, మీ కుటుంబం అంతా కూడా అభివృద్ధి పదంలో ఉండాలి. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేద్దామా? విశ్వాసంతో వేరు పాతుకుందామా? విశ్వాసంలో ఎప్పుడైతే వేరు పాతుకుని ప్రార్థనలో వేరు పాతుకుంటారో, మీరు ఎప్పుడైతే వాక్యపు అనుభవాల్లో మీరు నడవటానికి ప్రయత్నం చేసి ఆ వాక్యపు అనుభవాల్లో నిలిచి ఉంటారో, ఆ క్షణం నుంచి దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను బట్టి నీ కుటుంబీకులందరినీ కూడా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఇహమందు ఆశీర్వాదం, పరమందు దీవెన. ఇహమందు ఆశీర్వాదం, అలాగే పరలోక రాజ్యపు సొంత హక్కుదారులుగా నిన్ను బట్టి నీ కుటుంబీకులందరూ కూడా మారు మనసు పొందుదురుగాక. ఆమేన్. నిన్ను బట్టి నీ అక్క చెల్లెలు మారాలి, అన్నదమ్ములు మారాలి, నీ కుటుంబపు వారందరూ కూడా మారు మనసు మార్గంలో నిలబడాలి. ఆ శక్తిని మీరు సంపాదించుకోవాలి. ఎప్పుడు ఆ శక్తి మీకు కలిగిద్ది అని అంటే, మీ వేరు లోతుగా పాతుకున్నప్పుడు, మీరు ఫలభరితంగా మార్చబడినప్పుడు, నీతో పాటు ఉన్న ప్రజలు కూడా ఫలభరితంగా మార్చబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త గట్టిగా, ఇంతే నా గొంతు వచ్చేది. అది పిల్లల గొంతు బాగా లేచింది. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 7వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 7వ వాక్యం.
31:7 ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తారమైన జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. ఏమవుతుందంటే అప్పుడు అది ఆశీర్వాదం పొందిద్ది, బలంగా మార్చబడిద్ది. అలాగే ఆ వేరు ఎక్కడుందంట, దాని వేరు విస్తారమైన జలములున్న చోట ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మీకు కూడా ఏం దొరుకుతుందంటే వాక్యం అనే జలం మీకు దొరుకుతుంది. వాక్యం మీకు దొరికినప్పుడు ఆ వాక్యపు దగ్గర మీరు స్థిరులై ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయబడతారు అని అంటే, వేరు నీటి దగ్గర ఉన్నప్పుడు మొక్క ఎలాగుంటుంది ఏమండి? నీటి దగ్గర వేరు ఉందనుకోండి, మొక్క ఎట్ట ఉంటుంది? పైన మొక్క ఎండాకాలం వస్తే, ఎండాకాలం వచ్చినా పచ్చగానే ఉంటుందా, ఎండిపోద్దా? ఎందుకని? దానికి ఎక్కడున్నాయి, ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. అలాగే మనకేం కావాలా? వాక్యం అనే నీరు మన దగ్గర కూడా ఉండాలి. ఆ వాక్యము చేత నింపబడాలి. ఆ వాక్యము దొరికే స్థలమే జీవం కలిగిన దేవుని సన్నిధి. ఆ సన్నిధి దగ్గర ఎవరైతే నాటబడతారో, జీవం కలిగిన ఆయన సముఖంలో ఎంతమంది అయితే ఉంటారో, ఆయన సన్నిధిలో ఎందరైతే ప్రార్థనతో నాటబడతారో, విశ్వాస జీవితంలో నాటబడతారో, వారందరూ కూడా ఎలాగుంటారు అని అంటే, ఎదిగి అభివృద్ధి పొందేవారిగా వారు ఎలా కనబడుతూ ఉన్నారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దానిగా కనబడిద్ది. హల్లెలూయా. అది ఎట్ట ఉంటుందంట? చెట్టు ఇక మిక్కిలి గొప్పదై కనపడిద్దట. ఇప్పుడు విస్తారమైన జలముల దగ్గర మీరు కూడా ఉన్నారనుకోండి, దేవుని యొక్క వాక్యంలో మీరు ఉన్నారనుకోండి, దేవుని యొక్క వాక్యంలో మీరు నాటబడ్డారనుకోండి, మీ వేరు దానిలో కూడా దేవుని యొక్క వాక్యములో మీ యొక్క విశ్వాసపు వేరు తన్నబడి ఉందనుకోండి, మీరు ఏం చేయబడతారు అంటే మిక్కిలి అది గొప్పగా ఎదిగిద్ది. మీరు కూడా మిక్కిలి గొప్పగా ఎదుగుతారు. ఎదిగేదే కాకుండా దానిలో ఏం కనబడుతుందంటే అది అందమైనదిగా కనబడుతూ ఉంది. ఈ సంఘం దేవుని ఎదుట నిలబడటానికి, దేవుని యొక్క ప్రత్యక్షతల్లో కనబడటానికి, జీవం కలిగిన ఆయన రాకడలో ఎత్తబడే సంఘముగా, ఆయనకి ఇష్టమైన పెండ్లి వధువు సంఘముగా సిద్ధపరచబడునుగాక, మిక్కిలి అందమైన దానిగా కనబడునుగాక. ఆమేన్. ఇప్పుడు సౌందర్యం కావాలంటే వేరు ఎక్కడ ఉండాలి? విస్తారమైన జలముల దగ్గర ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వేరు కనుక ఒకవేళ జలం దగ్గర లేదనుకోండి, నీటి దగ్గర వేరు లేదనుకోండి, చెట్టు ఏమైపోద్ది? ఎండిద్దా? ఎప్పుడు చూసినా పచ్చగానే ఉంటుందా? హల్లెలూయా. అలాగే మనిషి జీవితం కూడా వాక్యం అనే నీటి దగ్గరగానే మనం లేవనుకోండి, వాక్యంలో మనం బ్రతకట్లేదనుకోండి, వాక్యంలో మనం ఉండలేదనుకోండి, మన జీవితం కూడా ఏమైపోద్దో తెలుసా? సాతానుగాడు మనకు కూడా శ్రమ పెట్టి ఎండబెడతాడు, ఆత్మీయ స్థితిని దొంగలిస్తూ ఉంటాడు, ఆత్మీయ స్థితిలోంచి పడగొడతాడు, ఆత్మీయ స్థితిలోంచి పతన వ్యవస్థకు తీసుకువెళదామని వాడు చూస్తాడు. కనుక మనం ఎలాగ సిద్ధపడాలి అని అంటే, జీవం కలిగిన దేవుని యొక్క వాక్యము అందుతున్న ప్రదేశంలో, జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం అందుతున్న కృపా సన్నిధిలో మీరందరూ కూడా ఎలాగుండాలి అని అంటే, ఆ కృప కలిగిన దేవుని యొక్క కృప మీ మీద ఆవరించున్నట్లుగా మీరందరూ కూడా వేరు విస్తారమైన జలముల యొద్ద పారునట్లుగా నిలబడుదురుగాక. ఆమేన్. మీలో నుంచి అనేకుల్ని ప్రభావితం చేయగలిగిన ఆత్మచేత నింపబడుదురుగాక. మీలో అనేకుల్ని ఫలవర్తంగా చేయబడిన ఆత్మల వలె మలుచుదురుగాక. అట్టి అభిషేకం మీ మీద పనిచేయునుగాక. దేవుని పిల్లలారా, మనం ఊరకే దేవుని సన్నిధికి వస్తున్నాం అనుకోబాకండి. మనమందరం కూడా ఫలభరితంగా మార్చబడాలి, అనేకుల్ని ఫలభరితంగా చేయగలిగిన కృపను పొందుకోవాలి. అలాగనే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే, మీరు విస్తారమైన జలముల యొద్ద నిలబడితే ఆ యొక్క వృక్షం ఎలాగుంటుంది అని అంటే, చాలా ఎత్తుగాను వ్యాప్తి చెందినట్లుగా పెరిగేదే కాకోకుండా అది ఎలా కనబడిద్ది అంటే అందమైనదిగా కనబడిద్ది.
చెట్టు ఎప్పుడైనా కానీ పచ్చగా ఉందనుకోండి, మనం ఏమంటాం? చెప్పరేంటి? ఎట్టుందంటావు? పచ్చగా చాలా బాగుంది, మా ఇంటి దగ్గర చెట్టు ఎట్ట ఎదగట్లేదేంటి? అవునా కదా? ఏమండి, ఏమంటావు? మా ఇంటి దగ్గర చెట్టు ఎట్లేదు, మీ ఇంటి దగ్గర చెట్టు ఏంటి బాగుందంటాం. దానికి ఏం చేస్తారంటే సమయానికి వాళ్ళు నీళ్లు పోస్తారు, మనకేమో ఒళ్ళు బద్ధకం అయ్యే నీళ్లు పోయాం. అవునా కదా? మీ అయ్యగారు వాళ్ళలో కూడా నేను చూసిన తాపత్రయం చూసి నేను చాలా సంతోషపడతాను. ఎందుకని అంటే ఉపవాస ప్రార్థనలని, ప్రత్యేక ప్రార్థనని, ప్రతిదీ కూడా జరుపుకుంటూ మిమ్మల్ని ఆత్మీయ స్థితుల్లోకి తీసుకువెళుతున్నారు. ఎందుకు అని అంటే మీరు ఫలించాలి, ఎదగాలి, అందమైన వ్యక్తులుగా కనబడాలి, దేవుని ఎదుట నిలబడే సంఘంగా మార్చబడాలి, ఆయన సొత్తైన ప్రజలుగా మార్చబడాలి. ఆ నిత్య రాకల్లో మీరు ఉండాలి. మీ మహిమ కలిగిన సంఘము వలె మీరందరూ కూడా ఎత్తబడాలి. అనుభవం కలిగి వాళ్ళు మీ కొరకు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపనలు, అలాగే మీకోసం అన్ని రోజులు కూడా అందుబాటులో ఉంటూ మీకు స్పందిస్తూ, మీకు ఏది అక్కరుందో అక్కర్లను తీరుస్తూ మీకు వాక్య ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. ఆ వాక్య ఉపదేశము ద్వారా మీరు ఏం చేయబడాలి అని అంటే దేవుని పిల్లలమైన వారు మనమందరం కూడా ఫలాభివృద్ధి పొందినట్లుగా ఉన్నతమైన స్థితికై నిలబడదుముగాక. ఆమేన్. ఇప్పుడు 8వ వచనం చదవండి. నన్ను ఒకసారి 8వ వచనం చదువున్నాను. 8వ వాక్యం. దేవుని ఎక్కడున్నాయి నాన్న? దేవుని వనములోనున్న దేవదారు వృక్షములను దాన్ని మరుగు చేయలేకపోయాను. సరళ వృక్షములు దాని శాఖలు గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని యొక్క కొమ్మలంతా గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షముల్లో దేనికి లేదు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎలా కనబడుతూ ఉన్నాడు అని అంటే దేవుని వనములోనే పెరుగుతూ ఉన్నారు. కొంతమంది మేము పుట్టుకతో క్రైస్తవులమండి బాబు, మేము పుట్టుకతోనే దేవుని పిల్లలమండి బాబు అనే వాళ్ళకి లేని యొక్క వైభవం, లేని యొక్క కృప, లేని ఆశీర్వాదం, లేని వారి మీద లేని ఆత్మాభిషేకం, ఉన్నతమైన స్థితి ఎవరికి కలగజేస్తున్నాడు అని అంటే దేవునికి దూరస్తుడిగా ఉన్న వ్యక్తిని, దేవునికి దూరస్తుడిగా ఉండి అప్పుడే సమీపంగా వచ్చి లోతైన అనుభవంలో నాటబడిన వ్యక్తిని, విస్తారమైన జలముల యొద్ద నాటబడిన వ్యక్తి ఎలా కనబడుతున్నాడంటే సరళ వృక్షానికి ఈ వృక్షముకు ఉన్నంత సౌందర్యం లేదు, ఈ వృక్షానికి ఉన్నంత కొమ్మలు లేవు, ఎత్తైనదిగా కనబడట్లేదు. ఏ పరిస్థితులు కూడా దానితో పోల్చడానికి ఎవరు అక్కడ సరిపోవట్లేదు లేదు. దేవుని పిల్లలమైన మనం కూడా ఎలా కనబడాలంటే అందరిలో నువ్వు ఒకళ్ళలా కనబడకూడదు, అందరిలో నువ్వు ఒక్కరిలా కనబడకూడదు. నువ్వు ఎలా కనబడాలంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడుదురుగాక, ఒక ప్రత్యేకమైన అనుభవం మీలోకి వచ్చునుగాక, ఒక ప్రత్యేకమైన కృప మీలో ఉండునుగాక, ప్రత్యేకమైన ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుదురుగాక. ఆమేన్. ఆ విధంగా మనం నడిపించబడాలి అని అంటే నీవు ఎక్కడ నాటబడాలి అంటే విస్తారమైన జలములు ఉన్న చోట మాత్రమే నాటబడాలి. నీ వేరు ఈ విస్తారమైన జలములు ఉన్న చోట నువ్వు ఉంటున్నావు గనక నువ్వు ఎలాగుంటావు అని అంటే ఏ వృక్షమునకు లేని కృపను నువ్వు పొందుకోబోతున్నావు. ఏ వృక్షమునకు, ఏ మనిషికి లేని కృప, ఏ మనిషికి పనిచేయని అభిషేకం నీ మీద పనిచేయబోతూ ఉంది. ఏ మనిషి పొందనంత ఆశీర్వాదం నువ్వు పొందబోతూ ఉన్నావు. ఆ నిత్య రాకడలో నువ్వు ఎత్తబడే వ్యక్తిగా నువ్వు నిలబడబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఆ కృప మనం అందరం కూడా పొందుకోవాలి. అలాగుండాలి అని అంటే మన జీవితంలో జరగవలసింది ఏంటి, ఉండవలసిన క్రమం ఏంటి అని అంటే దేవుని పిల్లలారా మనం ఎప్పుడూ కూడా ఆయన యొక్క విస్తారమైన జలముల యొద్ద నాటబడి ఉందుముగాక. ఆమేన్. ఇప్పుడు వేర్లు ఎక్కడ ఉండాలా? విస్తారమైన జలముల దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో ఉండాలా, దేవుని మందిరంలో నాటబడాలి, దేవుని మందిరంలో వర్ధిల్లాలి, దేవుని మందిరంలో ఉన్నతమైన స్థితికై నిలబడాలి. అలా నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తాడంటే ఫలభరితంగా మార్చి ఉన్నతమైన
ఉన్నతమైన ఆయన రాజ్యపు సింహాసనం ఎదుట నిలబడినట్లుగా దేవుడు మనందరినీ మార్చి మలచునుగాక. ఆమేన్. చివరిగా ఇంకొక మాటను కూడా చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. దేవుని పిల్లలారా, ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం. విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. హల్లెలూయా. ఏమైందంట ఇక మీ వేరు ఎక్కడుంది? ఇప్పుడు వేరు ఎలాగ ఉంటుంది? మన వేరు ఎక్కడుంది అని అంటే క్రీస్తులో. హల్లెలూయా. క్రీస్తులో మీరందరూ కూడా ఉన్నారు. మీరందరూ ఉన్న మీరు ఇప్పుడు ఏమవ్వాలి అని అంటే, మీ ద్వారా ఏం కలగాలంటే క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారై ఉండాలి. క్రీస్తు ఆరాధనలో నిలిచి ఉన్నవారై ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారై ఉండాలి. అలాగే విశ్వాసంలో లోతుగా పాతుకున్న వారై ఉండాలి. హల్లెలూయా. ఇట్టి విధానంగా ఉండే సంఘం, ఇట్టి విధానంగా ఉండే విశ్వాస జీవితం, ఇట్టి విధానంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడుంటారు అంటే ఆ నిత్య రాకడలో కనబడుదురుగాక. ఆమేన్. మీలో ఏ ఒక్కరు కూడా ఆ నిత్యత్వంలో లేని వారిలాగా ఉండకూడదు. అందరూ కూడా నిత్యత్వంలో కొనుకోబడే వారిగా, ఎత్తబడే సంఘముగా ప్రతి ఒక్కరు కూడా తీర్చిదిద్దబడుదురుగాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తులో ఇప్పుడు మనం ఎవరమై ఉన్నామంటే వేరులాగా పాతుకునే వారమై ఉండాలి. ఎలాగ ఉండాలి? వేరు ఒక చోటే ఉంటుందన్నా చెప్పాలా? వేరు ఉంటుంది, పెద్ద వేరు ఉంటుంది. తర్వాత ఏమొస్తాయి? ఏమొస్తాయి? పిల్లేరులు కూడా వస్తాయి. అవును కదా? పెద్ద ఏరు ఎక్కడ ఉంటుందో పిల్లేరులు కూడా ఉంటాయో ఉండవా? చెట్టు ఏమైద్ది? ఏపుగా పెరిగిద్ది. అలాగే క్రైస్తవ విశ్వాసి జీవితాల్లో ఉండవలసింది ఏంటంటే, పెద్దలైన వారు ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. పిల్లలు కూడా ఎక్కడుండాలా? క్రీస్తు శరీరం అనే భూమిలో మీరందరూ పాతుకున్న వారే వృద్ధి చెందుదురుగాక. ఆమేన్. ఈ వేరులన్నీ నాటబడినప్పుడు, విస్తారమైన జలముల వైపు ఉన్నప్పుడు మాత్రమే మీరందరూ కూడా ఫలభరితంగా మార్చబడుదురుగాక. ఆమేన్. మాలో ఫలాలు లేవు, మేము ఫలించలేదు, మా కార్యాలు జరగలేదు అన్నావు అంటే నీలోనే లోపం. ఇప్పుడు లోపం లేని వారుగా ఉండాలి అని అంటే ఇప్పుడు వేరేమై ఉండాలా? ఒకటి ఎట్ట ఉండాలి? లోతుగా పాతుకోవాలి. 2 జలముల దగ్గర అంటే నీటి వాసన గ్రహించేదై ఉండాలి. అంటే వాక్యము గ్రహించి దాని ద్వారా అనుసరించే అనుభవం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఉండకూడని ఎన్ని అని అంటే 2. ఒకటి చేదైంది, 2వది ఎండిపోయేది. విశ్వాస జీవితంలో దిగజారుడు బ్రతుకుండకూడదు. చేదైన వేరు అని అంటే ఎట్టగంటే మనం చేదైపోయి పక్క నుండి కూడా చేదు చేస్తారు కొంతమంది. అర్థమైందా? ఎట్టగంటే మనం వేరేగా ఉంటాం, దేవునికి విరుద్ధంగా ఉంటాం, విరుద్ధమైన మాటలు మాట్లాడటం, పక్కనోడికి కూడా మాట్లాడేటట్లుగా కొద్దిగా సెగబెట్టి ఎసరేయటం అంటారు మా ఊర్లో. మీరు ఎట్ట అంటారు నాకు తెలియదు, కానీ ఎసరేసి కొసరేస్తారు కొంతమంది. ఎట్టకు తెలుసా? ఒక మాట వస్తే అట్టగదక్క నిన్ను ఇంకొక మాట కూడా అన్నారు, నీకు తెలియదు, నువ్వు వినలేదు, నీకు శివుడు వచ్చింది, నేను బాగా విన్నాను అని చెప్పి ఎక్కుడు మాటలు చెప్పి పక్కన ఆవిడికి కూడా చేదు వేరులాగా తయారు చేస్తారు. అట్లాంటి వేరు మనలో ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయబడాలి? మనం వేరంటే లోతుగా పాతుకోవాలి. 2వది జలముల యొద్ద ఉండాలి. అలాగే ఈ వేరు ఎలాగుండాలి అని అంటే వాక్యమందు స్థిరమైనదిగా ఉండాలి.
అలా ఉన్నప్పుడు ఏం చేయబడతాము అనంటే, మనము ఎలాగుంటాము అనంటే, మనతో పాటు ఉన్న వారందరినీ కూడా, భూలోకమంతా కూడా ప్రభావితం చేయగలిగిన ఆత్మ మీద పనిచేయనుగాక. ఆమేన్. మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలన్నీ కూడా ఫలభరితంగా మార్చబడునుగాక. మీ కుటుంబాల్లో ఉన్న వారందరూ కూడా ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. మహిమ కలిగిన దైవమా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఒక్కసారి అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు వరకు దేవా, నా విశ్వాసంలో లోతుగా లేను, ప్రార్థనలో లోతుగా లేను, వాక్యములో లోతుగా లేను. దేవుని యొక్క వాక్యము లోతైనదిగా ప్రకటించబడుతున్న దేవుని యొక్క సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న, మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవుని యొక్క సేవకుల నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మేము జీవాన్ని పొందకోకుండా, లోతైన అనుభవాల్లో మేము నాటుకోకోకుండా పైన తేల్చబడే వారంగా ఉన్నామయ్యా, పైన నడిచే వారంగా ఉన్నామయ్యా. ఇది మొదలుకొని మమ్మల్ని లోతుగా మీరు నాటండి నాయన. శేషించిన వారు, యోధా గోత్రములో శేషించిన వారు లోతైన అనుభవాల్లో లోతుగా వారు వేరు నాటబడిన వారై పైకి ఎదిగి ఫలించే అనుభవం కలిగి ఉన్నారయ్యా. నేను కూడా పైకి ఎదిగి ఫలించగలిగిన వ్యక్తిగా నన్ను మార్చునాయనా. నా జీవితం లోతైన అనుభవాలు, ప్రార్థనలో లోతుగా ఉంటానయ్యా, విశ్వాసంలో లోతుగా నాటబడతానయ్యా, వాక్యములో లోతుగా నాటబడతానేసయ్యా. ఇది మొదలుకొని నన్ను లోతుగా మీరు నాటండి అయ్యా. నా అనుభవం లోతైన అనుభవంగా ఉండాలయ్యా. నా వేరు నీలో లోతైన వ్యక్తిగా నేను నిలబడాలి. నేనే కాకోకుండా నా పిల్లలు కూడా నీ యొక్క లోతైన అనుభవాల్లో నిలబడాలయ్యా. నా కుటుంబాన్ని మీరు మార్చండి యేసయ్యా. నా బిడ్డలు మీరు మార్చండి యేసయ్యా. మా పిల్లలకు మారు మనసు కలగ చేయండి అయ్యా. రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. నేను నా కుటుంబం నీ సన్నిధిలో కనబడాలి నాయన. నీ సన్నిధిలో మేము ఆరాధించాలయ్యా. నీ సన్నిధిలో ఫలభరితంగా మార్చబడినట్లుగా ఒక్కొక్కరిని మీరు నింపండి నాయన. పరిశుద్ధాత్ముడ ఒక్కొక్కరిని మీరు లోతైన అనుభవాల్లో మీరు స్థిరపరచండి అయ్యా. ఈ రాత్రి వేళ జీవం కలిగిన నీ మాట మేము విన్నాం. మా వేరు నీలో లోతుగా పాతుకుంటే పైకి ఎదిగి ఫలించబడతాము. మా వేరు నీటి వాసన మాత్రము చేత చిగురిస్తుందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. మొద్దు చీకిపోయింది, వేరు పాతగిల్లింది, అయినప్పటికీ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ, పరిస్థితులు ఏమైనప్పటికీ, పరిస్థితులు ఎంత ప్రభావితం చేసినప్పటికీ, జీవం కలిగిన నీ నోటి మాట చేత, నీ మాట చేత మాత్రమే మేము జీవాన్ని పొందుతామయ్యా. మనుష్యుడు రొట్టె వల్లనే కాదు కానీ జీవం కలిగిన నీ నోటి మాట వల్ల బ్రతుకుతారు అని చెప్పేసి నీ వాక్యము సెలవిస్తూ ఉండగా, దేవా నీ వాక్యపు నోటి మాట చేత, నీటి వాసన మాత్రము చేత మీరు మమ్మల్ని ఫలింపజేయండి అయ్యా. ఈనాళ్ళు మా జీవితాలు ఫలభరితంగా లేవు అనుకుంటున్నాం. మా వేరు లోతుగా లేదు. మా వేరునైనా మా యొక్క జీవితం
నేను నీ యొక్క స్థితిలో, నీ యొక్క మార్గంలో, నీ యొక్క నైనా మాటలో పాతుకునే వ్యక్తిగా లేకోకుండా ఉన్నానయ్యా. నీ యొక్క వాక్యము ఎప్పుడైతే ప్రకటిస్తూ పడుతూ ఉందో ఆ వాక్యము చేత నన్ను వెలుగుమయమై మీరు మార్చండి నాయన, ప్రభావితం చేయండి నాయన, శక్తితో నింపండి నాయన, నీ యొక్క ఆత్మతో నింపండి నాయన. ఫలభరితంగా మీరు మార్చండి, ఫలభరితంగా మీరు మార్చండి యేసయ్యా. విస్తారమైన జలముల యొద్ద ఉన్న మొక్క ఏ విధంగా అయితే ఫలభరితంగా మార్చబడిందో, అక్కడున్న సరళ వృక్షములు గాని ఏ వృక్షానికి లేని సౌందర్యం ఆ మొక్క ఎలాగైతే పొందుకుందో నా జీవితం కూడా అలాగుండాలయ్యా. నీ సన్నిధిలో నేను అలా కనబడాలి, నీ సన్నిధిలో నిందారహితుడిగా కనబడాలయ్యా, అందమైన వ్యక్తిగా కనబడాలయ్యా, ఏ పాపం లేని వ్యక్తిగా కనబడాలయ్యా. నీ సన్నిధిలో ఎత్తబడే సంఘంగా నన్ను ఉంచునాయన, ఎత్తబడే వ్యక్తిగా నిలబెట్టండి యేసయ్యా, నన్ను ఎత్తబడే గుంపులో నిలబెట్టండి నాయన. ఓబేదేదెము ఇంటిలో 3 నెలల్లో ఉందయ్యా మందసం. నా జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధిస్తూ ఉన్నాను, నా కుటుంబాలు ఫలించట్లేదు అనుకుంటున్నాను. నా వేరు మీరు పాతండి నాయన, నీలో పాతుకుంటానయ్యా. విస్తార జలముల యొద్ద నా వేరు నుంచుకుంటానయ్యా. నేను నిలబడతానయ్యా, నీ సన్నిధిలో నిలబడతాను నాయన, నీ సన్నిధిలో ఆరాధిస్తానయ్యా, నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా. నువ్వు చేసిన కార్యాలు బట్టి, నువ్వు చేసిన గొప్ప కార్యాలు బట్టి నిన్ను స్తుతిస్తాము నాయన. అట్టి వ్యక్తులుగా మా మేరులు మీరు స్థాపించండి, మమ్మల్ని అట్టి వ్యక్తులుగా నిలబెట్టండి యేసయ్యా. కృప చూపండి, నీ బిడ్డలందరి మీద నీ దృష్టి నిలపండి. ఉన్నతమైన వ్యక్తులుగా, అనేకులకి ఆశ్రయించేవారిగా, అనేకులకి ఆదరణ కలగజేసేవారిగా ఈ పరిచర్యలు మీరు ఉంచారు. అందును బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. ఇంకను విస్తారంగా ప్రబలునట్లుగా, భూలోకమంతా కూడా వ్యాప్తి చెందినట్లుగా, రాజ్య సువార్త ప్రకటించబడినట్లుగా ఈ గ్రేస్ మినిస్ట్రీస్ని మీరు ఆశీర్వదించినందుకు ఆయనకి స్తోత్రమయ్యా. ఉన్నతమైన కృప చూపుతున్నందుకు ఆయనకి స్తోత్రమయ్యా. ఇంకను నూతనమైన సంఘాలు కట్టబడాలి నాయన, నూతనమైన ఆత్మలు చేర్చబడాలి నాయన, నూతనమైన ఆత్మల చేత సంఘాలు వర్ధిల్లునట్లుగా మీరు కృప చూపుతున్నందుకు ఆయనకి స్తోత్రమయ్యా. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా మానక మీరు అంగీకరించి ఒక్కొక్కరు కుటుంబాలుగా నీ సన్నిధిలో ఆరాధించే ప్రజలుగా, వారిని బట్టి వారి కుటుంబాలన్నీ కూడా ఫలభరితంగాను నిత్య జీవంలో హక్కుదారులుగా మార్చబడినట్లుగా ఒక్కొక్కరిని నీ శక్తి చేత, నీ ప్రభావం చేత, నీ బలము చేత లేపండి నాయన. నింపుతున్నందుకు ఆయనకి స్తోత్రము చెల్లిస్తూ నా వేరులన్నీ కూడా నీలో పాతుకుని ఎదిగి ఫలించి వృద్ధి పొంది అనేకుల్ని నీ సన్నిధిలో ఎదిగి ఫలించేవారిగా నిలబెట్టగలిగిన ఆత్మాభిషేకము చేత నీ బిడ్డల్లో మీరు నింపుతున్నందుకై నీకు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.